లేకపోతే యేసు ప్రభువుని దేవుని యొక్క కుమారుడుగా ఇవ్వగానే ఆయన ప్రత్యక్షపరిచాడు. అయితే యోహాను సువార్త 8వ అధ్యాయంలో మొదటి వచనంలో యేసు ఒలివల కొండకు వెళ్ళాను. యేసు ఒలివల కొండకు వెళ్ళడానికి ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభు ఈ లోకంలో జీవించినంత కాలం కూడా ఆయన కొరకు ఆయన ఏం చేసుకోలేదు, కానీ ఆయన చేసినంత మన కొరకే చేశాడు. ఆయన ఎక్కడ ఏం చేసినప్పటికీ కూడా మనుషుల కొరకు అద్భుతాలు చేస్తాడు. అంత మాత్రమే కాదు, మన కొరకు విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేశాడు. ఎందుకు మనుషుల కొరకు ఆయన విజ్ఞాపన చేయవలసి వచ్చిందంటే, ఈ లోకంలో ప్రతి వాడు పుట్టి పెరిగిన వాడు కూడా పాపంలో ఉన్నాడు. కాబట్టి పాపంలో పుట్టి పెరిగిన ప్రతి మానవుడు కూడా పాపంలోనే చనిపోతే నిత్యనరకానికి వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు మన కొరకు విజ్ఞాపన చేసేవాడు. 2వ వచనంలో తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎందుకు వచ్చేది కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. చూడండి, తెల్లవారగానే అసలు ఎవరైనా మందిరానికి రావాలంటే చాలా కొంచెం కష్టమైన పని. కొంతమంది వస్తారు, లేకపోతే కొంతమంది రారు. నిజంగా మరి మా కంపెనీ వాళ్ళు చూసుకుంటే కనీసం 4 గంటలకి మందిరానికి రావాలంటే కనీసం మరి 3 గంటల నుంచి కనీసం కొంతమంది ఉంటారు 3 గంటలకి లెగండి అని తెలిసినా సరే అసలు కనీసం వాళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు. అయితే అక్కడ ఉన్న మనుషులు, ఆ ప్రజలు మరి యేసు ప్రభు యొక్క దేవుని వాక్యాన్ని వినాలని, దేవుని మాటలను వినాలని మరి ఆసక్తితో ఆయన కూర్చుండి వారికి బోధించుండగా మరి దేవుని కార్యాలు జరుగుతున్నప్పుడు కూడా సాతాను కార్యాలు జరుగుతూ ఉంటాయి. మరి శాస్త్రులు పరిచయులు ఏం చేశారంటే, వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని ఆయన వద్దకు తెచ్చారు. ఆయన వద్దకు తెచ్చి మరి ఏమంటారంటే, యేసు ప్రభు కనుక ఒకవేళ ఆ స్త్రీ మీద మీరు రాళ్లతో కొట్టి చంపేయాలంటే ఒక రెండు రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు. అంత మాత్రమే కాదు, నిన్నువని పొరుగు వారిని ప్రేమించు, ఆయన పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడని మత్తయి సువార్తలో ఆయన బోధించడం జరిగింది. అయితే యేసు ప్రభు అటువంటి స్థితిలో ఉండి మరి ఏం చెప్తాడని ఆయన శోధిస్తూ ఉండగా, ఆయన వంగి నేల మీద ఏవేవో రాస్తూ ఉండగా మరలా ఆయన శోధించడం మొదలు. ఇప్పుడు ఏం చేయాలి? అయితే అదే స్థితిలో మనం ఉంటే కనుక ఆమె పాపాత్మురాలు, అపవిత్రురాలు కాదు కనుక ఆమెను చంపేయండి అంటున్నాను. అయితే యేసు ప్రభు, మీలో ఎవడైనా పాపము లేనివాడైతే మొట్టమొదట రాయి ఆమె మీద వేయమన్నప్పుడు మొట్టమొదటగా వాళ్ళ గుండెల్లో రాళ్ళనేవి పడతాయన్నమాట. ఎందుకు పడతాయంటే, ప్రతి వాడు పాపం చేసిన వాడే అక్కడ నిలబడిన వాళ్ళందరూ కూడా. అయితే యేసు ప్రభు ఆ మాట ఎప్పుడైతే చెప్పాడో ఆమె మీద పడవలసిన రాళ్ళన్నీ కింద పడ్డాయి. ఆమె క్షమించబడింది. ఆమె మరణం నుంచి జీవంలోకి నడిపించింది. అయితే కొంత సమయం కాన్వర్జేషన్ చూడండి, 11వ వచనంలో ఆమె లేదు ప్రభువా అని. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నేను వెళ్ళి పాపం చేయమని ఆమెతో చెప్పాను. చూడండి, నీవు వెళ్ళి ఇక పాపము చేయకు. యేసు ప్రభు మొట్టమొదటగా ఒక వ్యక్తికి ఏదైనా చెయ్యాలంటే కనుక ఆయన డైరెక్ట్గా స్వస్థత ఇవ్వడగాని మొదట నీ పాపాలు క్షమించబడ్డాయా లేదా అనేది చూస్తాను. యేసు ప్రభు ఎవరికి అద్భుతం చేసినా సరే మొట్టమొదటిగా మన పాపాలు క్షమిస్తాడు, తర్వాతే స్వస్థత ఇస్తాడు. చూడండి, ఆమె నీవు వెళ్ళి ఇక మీదట పాపము చేయకని ఒక నూతనమైన జీవితాన్ని ఇచ్చాడు. అయితే ఈ లోకంలో పాపము అంటే ఏంటని ఈ లోకంలో మనం అనుకుంటాం, పెద్ద పెద్ద దొంగతనాలు, లేకపోతే భయంకరంగా తిరుగుపోతులుగా, తిండిపోతులుగా, సోమరపోతులుగా, నిద్రపోతులుగా, ఈ లోక సంబంధమైన వారిగా జీవించడం అనుకుంటాం. కానీ యేసు ప్రభు మనందరి జీవితాల్లో కూడా ఒక అవకాశాన్ని అనేది ఇచ్చాడు. చూడండి, ఆ విచారణలో పట్టబడిన స్త్రీకి ఏ అవకాశం అయితే ఇచ్చాడో మనందరికీ కూడా ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. చూడండి, 2020 సంవత్సరంలో కరోనా వచ్చినప్పుడు అనేక మంది కరులైన వారే గతించిపోయారు, ధనమున్న వారే మరణించారు. అనేక మంది మరణించినప్పటికీ కూడా ఈ రోజున దీనులైనా మనల్ని కూడా దేవుడు సజీవుడికి నిలబెట్టాడంటే మనలో ఇంకా ఏవో అతిక్రమాలు ఉన్నాయి, వాటన్నింటినీ మనం ఆయన ఎదుట ఒప్పుకుంటామని ఆయన సన్నిధిలో మనం నిలబెట్టి ఆయన కృపలు భద్రపరిచి ప్రతిరోజు మనకి ఏం అవసరమో సమయానికి సమయానుకూలంగా ఇచ్చి మనందరినీ దేవుడు నిలవబెట్టి రాత్రికాల సమయంలో అంత మాత్రమే కదా, దేవుడు మనకి శక్తిని ఇవ్వకపోతే కనుక ఈ రోజున మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, మనం నిలబడే వాళ్ళం కాదు. మనం ఏమై ఉన్నామో కేవలం దేవుని కృప వలనే. అయితే మనం ఈ లోకంలో జీవించినంత కాలము
యేసు ప్రభు మీరు నా దగ్గరికి రండి అంటే మనం ఏం చేస్తామంటే దేవా నీ దగ్గరికి రాను, ఇంకా సమయం ఉంది కదా, ఇంకా కొంత సమయం ఉంది కదా అని ఆ మాటలు చెప్పి తప్పించుకుని లోకానుసారంగా లోక సంబంధమైన మాయలు పడిపోయి, ఈ లోకం ఎలా ఉంటుందంటే ఆకర్షణతో కూడి ఉంటుంది. ప్రతి ఆకర్షణ వెనక ఒక నాశనం అనేది ఉంటుంది. మనం అనుకుంటాం అది పచ్చగా ఉంది కదా, లేకపోతే అది ఎర్రగా ఉంది కదా, అది చాలా అందంగా ఉంది కదా అని మనం దాన్ని ప్రేమిస్తాం, కానీ దాని వెనకాల ఒక నాశనం అనేది ఉంటుంది. చూడండి, ఈ లోకంలో మనం లోకానుసారంగా ఒక సినిమాకి వెళ్ళినప్పుడు 2.5 గంటల సేపు చాలా ఎంజాయ్ చేస్తాం, చాలా మంచిగానే ఉంటుంది. కాకపోతే బయటికి వచ్చిన తర్వాత ఆ ఎంజాయ్మెంట్ పోతుంది. మరలా మనం బరువులు బాధ్యతలు అవన్నీ మామూలే. అయితే ఒక వ్యక్తి ఎప్పుడైతే యేసు ప్రభువు దగ్గరకు వచ్చి తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడతాడో, మన విచారణలో కట్టబడిన స్త్రీ ఏ విధముగా క్షమించబడిందో మనం కూడా అట్టి విధమైన స్థితిలో ఉంటే దేవుడు మనల్ని క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రపంచంలో 8.2 బిలియన్స్ పీపుల్స్ పాపులేషన్ ఉంటే కనుక ప్రతి ఒక్కరిపై సమానంగా ఆయన కృపను కుమ్మరించి ఆయన యొక్క తన వాత్సల్యతను చూపించి మన ఎడల ఆయన కరుణ ఉంచి మనందరినీ సజీవులుగా ఉంచాడంటే మనందరికీ ఒక అవకాశం ఇస్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో. ఆ వ్యభిచార పట్టబడిన స్త్రీ వలె చూడండి, యేసు ప్రభు స్త్రీని ఎంతగా ప్రేమించాడంటే ఆయన కాన్వర్జేషన్ ఉంటుంది. అమ్మా 10వ వచనం, చూసి వారెక్కడ ఉన్నారు, ఎవరు నీకు శిక్ష ఇవ్వలేదా అని అడిగినప్పుడు యేసు ప్రభు అసలు నిజంగా స్త్రీని ప్రేమించే విధానం ఎలా ఉంటుందంటే, అసలు ఈ లోకంలో ఎవరైనా ఒకవేళ స్త్రీలు తప్పు చేస్తే కనుక ఆమె అలాంటిదా, లేకపోతే లోక సంబంధమైన భాషలోకి ఇంకా ఏవేవో మాట్లాడుతుంటారు. అయితే ఆమె చేసింది తప్పు అయినప్పటికీ కూడా, ఆమె చేసింది భయంకరమైన పాపం అయినప్పటికీ కూడా, అమ్మ నేను కూడా నేను క్షమిస్తున్నాను అమ్మ అనే పదంతో సంబోధించాడు. అంత మాత్రమే కాదు, చూడండి, యాకోబు బావి దగ్గర మరి నీళ్లు చేతుకొచ్చిన చూడండి, ఆమెను కూడా అమ్మ అని పిలిచాడు తప్ప వేరొక ఉద్దేశంతో ఆయన పిలవలేదు. అయితే 13వ వచనంలో చూస్తే, కాబట్టి పరిసయ్యులు నిన్ను గురించి నీవే సాక్ష్యం చెప్పుకుచున్నావు, నీ సాక్ష్యం సత్యము కాదని ఆయనతో అనగా, చూడండి, అసలు ఒక వ్యక్తి తన సాక్ష్యాన్ని ఏ విధంగా చెప్పుకోవాలంటే, నన్ను నేనుగా పరిచయం చేసుకుంటాను. నేను పలానా ప్రాంతం నుంచి వచ్చాను, నేను అక్కడి నుంచి వచ్చాను అంటే ధర్మశాస్త్రం ప్రకారం 2 సాక్షులు ఉంటేనే అది చెల్లుతుంది. అయితే శాస్త్రులు పరిసయ్యులు ఏమంటారు, నిన్ను కూర్చే నీవు సాక్ష్యం చెప్పుకుంటున్నావు ఏంటి అని అడిగినప్పుడు ఏమంటాడో తెలుసా, నేను ఒక్కడే కాదు, నన్ను పంపిన వాడు కూడా నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నేనుగా నా యొక్క ఈ భూమి మీదకి రాలేదు, కానీ నన్ను ఎవరైతే పంపాడో ఆయన చిత్తాన్ని నేను నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను, నేను ఆయన పనిని జరిగించడానికి ఈ లోకానికి వచ్చాను అనే సత్యాన్ని తన ప్రజలు ఎంతో, లేకపోతే శాస్త్రులు పరిశీలన ఎంత అభ్యంతరం పెట్టినప్పటికీ కూడా యేసు ప్రభువు వాళ్ళకి దొరకకుండా అసలు మరి యేసు ప్రభు మీద రాళ్ళు రువ్వాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారికి ఒక అవకాశం కూడా యేసు ప్రభు ఇవ్వలేదంటే ఆయన జ్ఞానము ఎంతో ఉన్నతమైనది. యేసు నేను ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి వెళ్ళినో నేను ఎరుగుదును కనుక నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకున్నాను, నా సాక్ష్యము సత్యము. చూడండి, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆయన సర్వ సత్యములోనికి నడిపించారని ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. మనందరం కూడా యేసు ప్రభు సత్యంలోనికి నడిపించాలని చూస్తుంటే కూడా మనందరం కూడా అబద్ధపు జీవితంలో ఉన్నామని అర్థం. సత్యానికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే అది అబద్ధమే కనుక మన జీవితాలు అబద్ధం, మన బ్రతుకులు అబద్ధం అని యేసు ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తాం అన్నమాట. మన జీవితాల్లో ఒకసారి మనం చాలాసార్లు అసలు మనం అబద్ధాలు ఆడమనుకుంటాం, కానీ క్రైస్తవులుగా మనం ఒక్కొక్కసారి క్రైస్తవులు అబద్ధాలు చెప్పరు, కానీ క్రైస్తవులు అబద్ధాలు పాడతారని ఒక దేవుని సేవకుడు అంటారు. చూడండి, రాజా నీ సన్నిధిలో ఉంటాను, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తాను అంటాం, కానీ అసలు మందిరంలో ఉండగా పాటలు పాడటం చాలా బాగుంటుంది. అయితే మందిరం నుంచి బయటికి వెళ్ళగానే మన జీవితాలు, మన ప్రవర్తన, లేకపోతే మన యాటిట్యూడ్ అనేది మారిపోతూ ఉంటుంది.
అయితే దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని అందరినీ కూడా నేను సర్వసత్యంలోనికి నడిపించాలనే ఆశతో నేను ఉన్నాను కనుక మీరు సర్వసత్యంలోనికి మీరు రండి. నేను లోకానికి వెలుగునై ఉన్నాను కనుక మీరు నా వెలుగులోనికి రండి, నిత్య జీవపు వెలుగులోనికి మిమ్మల్ని ఉంచాలని నేను ఆశపడుతున్నాను అన్నాడు. అయితే యేసు ప్రభు ఎంతగా మనుషుల్ని పిలిచినప్పటికీ కూడా మనుషులు ఆయన మాటలు విననవ్వలేదు. చూడండి, యెషయా గ్రంథము 45వ అధ్యాయం 22వ వచనంలో, యెషయా గ్రంథము 45 22వ వచనంలో, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, నా వైపు చూచి రక్షణ పొందిడి, దేవుడను నేనే, దేవుడను నేనే, అది ఏ దేవుడును అది లేదు. ఏ దేవుడును లేడు. చూడండి, భూమి మీద ఎంతమంది జనాలు ఉండగా ఈ లోకంలో ఎన్నో దేవతలు ఉన్నాయి. అయితే యేసు ప్రభు ఇచ్చిన పిలుపు ఈ లోకంలో ఏ ఒక్కరు ఇవ్వలేదు. బైబిల్ చెప్పినట్టుగా లేకపోతే నిజమైన దేవుడు చెప్పినట్టుగా మనుషుల్ని ఏ ఒక్కరు భూదిగంతముల నివాసులారా ప్రజలందరినీ నా వైపు చూడండి, మీరు నా వైపు చూస్తే మీరు రక్షించబడతారు, రక్షణ మార్గంలో నడిపించబడతారు. అయితే ఈ లోకంలో చాలా మంది దేవతలు దేవుడు అనేవారు వచ్చారు, కానీ మనిషి పాపంలో ఉన్నప్పుడు ఇది నీ కర్మ, నువ్వు అనిపించేంతగా కర్మ సిద్ధాంతాన్ని బోధించారు, కానీ ఏ ఒక్కరు కూడా మనిషిని ఉన్నతమైన స్థితిలోనికి లేకపోతే మనిషిని రక్షించాలని వారు అనుకోలేదు. నువ్వు పాపం చేస్తావా, ఇది నీ కర్మ, నీ బ్రతికితే ఏదైనా రోగం వచ్చిందా, నీ బతికితే ఇంక అలాగే నువ్వు చచ్చిపో. ఒకవేళ నువ్వేమైనా మనకి ఏదైనా రోగాన్ని బట్టి మనం ఏదైనా ఎవరి దగ్గరికైనా వెళ్తే మనం వాళ్ళకి బాధను చెప్పుకుంటే కనీసం వాళ్ళని పూర్వకాలంలో మనల్ని కనికరించే పరిస్థితి కాదు. అయితే దేవుడు ఈ లోకానికి 2020 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దిగి వచ్చి మనందరి కోసం రక్తాన్ని చిందించి మన పాపాన్ని ఆయన రక్తంలో కడిగి వేసి ఈ రోజున మనం పాపిష్టులమైనప్పటికీ కూడా కృప ద్వారా మనకి ఆయన రక్షణనిచ్చాడు. చూడండి, ధర్మశాస్త్ర కాలంలో కంటికి కన్ను పట్టికి కన్ను, ఎవరైనా తప్పు చేస్తే కనుక వాడిని రాళ్లతో కొట్టి చంపేయాలి. అయితే యేసు ప్రభువు ఏం చేశాడంటే కృపాయుగాన్ని వెలుగులోనికి తీసుకొచ్చి ఆయన కలువరి శిలువలో కార్చిన రక్తం ద్వారా ఆ దేవాలయకు తెర అడ్డుగా ఏదైతే తెర అడ్డుగా చెరిగిపోయిందో అప్పుడు కృపాయుగం అనేది వెలుగులోనికి వచ్చింది. మనుష్యుడు పొందుకోలేని అర్హత లేని రక్షణను దేవుడు తన కృప ద్వారా మనందరికీ అనుగ్రహించాడు. చూడండి, 36వ వచనం, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులైందురు. నిజంగా దేవుడు కనుక మనల్ని పాపం నుంచి విడిపించకపోతే ఈ రోజున మన జీవితాలు ఏమైపోయాయో, ఈ రోజుని ఎటువంటి స్థితిలో ఉంటుందో మనకైతే తెలియదు. కానీ దేవుడు ఈ లోకానికి వచ్చి మనందరినీ కూడా చాలా అద్భుతమైన విధానంలో మనల్ని రక్షించాడు. మనం అనుకుంటున్నాం మనం ఇచ్చిన శక్తితోనే, లేకపోతే మన బలంతోనే, మన సొంత తెలివితేటలతో మనం బ్రతికేదనుకుంటా, కానీ యేసు ప్రభు లేకపోతే మన జీవితాలు వ్యర్థము, మన జీవితాలు శూన్యమే. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం అంటాడు కదా, మలాకీ గ్రంథము, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగు చేయును. కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. యేసు ప్రభు దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారిని మాత్రమే దేవుని రాజ్యంలోనికి చేర్చుకుంటారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంట జీవ సాధనము, అది వారు కలిగిన వారు తృప్తుడైనవి, అపాయం లేకుండా బ్రతుకు అని సామెతల గ్రంథంలో అంటారు. చూడండి, యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన నామాన్ని ఎవరైతే నిజముగా యథార్థముగా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారో అటువంటి వారిని ఆయన పరలోక రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు.
56వ వచనం చూసుకుంటే, నా యందు పాపం ఉన్నదని నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? మీలో ఎవడు స్థాపించను? నేను సత్యము చెప్పుచున్న ఎడల నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? మీరెందుకు నన్ను నమ్మరు? చూడండి, యేసు ప్రభు ఈ లోకంలో ప్రతి మనుష్యుడు కూడా ఒక సవాల్ ఇస్తాడు. ఏంటో తెలుసా? నా యందు మీలో ఎవరైనా సరే పాపం ఉన్నదని నిరూపించగలరా అని సవాల్ ఇస్తాడు. చూడండి, ఈ లోకంలో ఎంతో మంది గొప్పోళ్ళు, ఈ లోకంలో గనులైన వారు, లేకపోతే దేవుడు అనగానే వచ్చారు, కానీ వారి జీవితాన్ని కలిపి చూస్తే కనుక అసలు నిజంగా పాపంతోనే వారందరూ ఉన్నారు. కానీ ఈ సవాల్ని ఏ ఒక్కరూ కూడా స్వీకరించలేకపోయాడు. దేవుడు గొప్పవాడు గనక, ఆయన పరిశుద్ధుడు గనక, ఆయన ఈ పాపిష్టి లోకంలో జీవించి కూడా ఆయన ఈ లోకంలో ఉన్న పాపాన్ని తనకు అంటించుకోకుండా ఆయన పరిశుద్ధతను మనకందరికీ అనుగ్రహించాడు. యేసు ప్రభు ఎందుకు పరిశుద్ధుడు అంటే కనుక ఆయన జన్మలో పాపం లేదు, ఆయన మరణంలో, ఆయన జీవితంలో పాపం లేదు. చూడండి, యేసు ప్రభు ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవిస్తే ఆయన 3 సంవత్సరాల పోత ప్రపంచ చరిత్రను మార్చేసింది. ఆయన 3.5 సంవత్సరాల నిజంగా 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవిస్తే ప్రపంచంలో ఏ కరువు కానీ, ఏ కాటకం కానీ, అంత మాత్రమే కాదు, ప్రపంచంలో ఒక రిమార్కబుల్ వార్ యుద్ధం కూడా జరగలేదంటే ఆయన ఎంత నెమ్మది కలిగిన వాడు, లేకపోతే ఆయన ఎంత శాంతి ప్రదాత. నిజంగా యేసు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవిస్తే ఆ 33.5 సంవత్సరాలు ఒక్క యుద్ధం కూడా జరగలేదంటే యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు. అయితే ఈ రోజుల్లో చాలా మంది యవనస్తుల దగ్గరికి వెళ్ళి మీరు యేసు ప్రభుని అంగీకరించండి అంటే, మేము ఎందుకు యేసు ప్రభుని అంగీకరించాలి? అసలు యేసు ప్రభు ఎవడు? యేసు ప్రభు ఇంగ్లీష్ మతముడు కదా అంటారు. అయితే యేసు ప్రభు, నా యేసు ప్రభు భారతదేశాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే క్రీస్తు పూర్వం 464 సంవత్సరం నుండి యేసు ప్రభు భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి, ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం, ఎస్తేరు గ్రంథం అదే 8వ అధ్యాయం 9వ వచనంలో భారతదేశం అని పేరు ఉండదు కానీ హిందూ దేశం అని. నిజంగా చూడండి, అసలు నిజంగా దేవుడు మన భారతదేశం పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే ఒక్కసారి కాదు 2 సార్లు బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు మన భారతదేశం పేరును రాయించాడంటే దేవుని పట్ల భారతదేశానికి గొప్ప ఉద్దేశం కలిగి ఉంది. చూడండి, రాబోయే దినాల్లో మరి ఏ దేశం నుంచి గొప్ప ఉజ్జీవం రగలబోతుందంటే దేవుని సేవకులందరూ చెప్పే విషయం ఏంటంటే భారతదేశం నుంచి యవనస్తుల నుంచి గొప్ప ఉజ్జీవం రాబోతుందని మరి దేవుని సేవకులు ఈ రోజున చెప్తా ఉన్నారు. అయితే ఈ రోజుల్లో మరి నిజంగా మరి యవనస్తులు నిజంగా ఈ రోజున పాపం విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి యవనస్తుల జీవితాలు ఈ రోజున ఎలా ఉన్నాయంటే అలాంటి యవనస్తులు వేరే ప్రాంతానికి వెళ్ళి ఒంటరిగా ఉండి మరి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఎవరూ లేనప్పుడు భయంకరమైన పాపాలు జీవిస్తారు. ఈ రోజున నిజంగా యవనస్తులు మత్తులో పడిపోతున్నారు, భయంకరమైన కార్యాలు జరిగిస్తున్నారు. ఈ రోజుల్లో లోకంలో పడి చెడు తిరిగి భయంకరమైన కార్యాల మధ్య నివసించి యవనస్తులు అందరూ కూడా ఒక యవనస్తులే కాదు, నిజంగా యవ్వనాచరణం ఈ రోజున మెట్రోపాలిటన్ సిటీల్లో కానీ, లేకపోతే బాగా అభివృద్ధి చెందిన నగరాల్లో భయంకరమైన మద్యం, లేకపోతే భయంకరమైన గంజా, భయంకరమైన డ్రగ్స్ మత్తులో పడిపోయి భయంకరమైన కార్యాలు జరిగించి అసలు ఏం చేస్తున్నారో వారికి తెలియక భయంకరమైన కార్యాలు జరిగించి వారందరూ కూడా వారి తల్లిదండ్రులకు కన్నీటిని మిగిల్చున్నారు. అంత మాత్రమే కాదు, వారి దేహాలు పాడు చేసుకుని చాలామంది అయితే సూసైడ్ గుండా వెళ్ళిపోయి ఆ బాధను భరించలేక, ఆ భయంకరమైన స్థితిని భరించలేక చాలామంది సూసైడ్ గుండా వెళ్ళిపోతున్నారు. అయితే ఈ రోజుల్లో చాలా లేకపోతే అనాథ ఆశ్రమాలు కానీ, లేకపోతే వృద్ధాశ్రమాలు కానీ పెరిగిపోవడానికి కారణం ఏంటంటే యవనస్తులు చేసిన భయంకరమైన పాపాల వల్లే. ఆ పాపములు, ఆ మధ్యమత్తులో యవనస్తులు పడిపోయి వారు ఏం చేస్తున్నారో తెలియక భయంకరమైన కార్యాలు చేసి పిల్లలని కారణం రోడ్ల మీద వదిలేయడం. ఈ రోజుల్లో భారతదేశంలో ఇంచుమించుగా ఒక గ్రామానికి లేకపోతే ఒక ఊరికో ఇంతగా అనాథాశ్రమాలు పెరిగిపోతున్నాయంటే కారణం యవనస్తులు చేసిన పాపాలను బట్టి. అయితే యవనస్తులు మారగలిగితే, యవనస్తులు దేవుళ్ళలోకి రాగలిగితే, యవనస్తులు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించగలిగితే రాబోయే తరాలు ఉన్నతంగా ఉంటాయి. అంత మాత్రమే కాదు, దేశాలు కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలి అంటే యవనస్తులు మారగలిగితే, యవనస్తులు వారి జీవితాలు దేవుని చేతిలో పెట్టగలిగితే, వారి జీవితాలను మార్చి యవనస్తుల ద్వారా దేవుడు కార్యాలు జరిగించాలని చూస్తారు. అయితే యవనస్తులు ఈ రోజుల్లో దేవుని కోసం చెప్తే చాలు కొట్టే స్థితిలో ఉన్న. చూడండి, మా కంపెనీలో చాలా మంది కనీసం నేను చూస్తూ ఉంటే చాలా భయంకరమైన స్థితి.
ప్రతి ఆదివారం ఏదో ఒక గొడవ, లేకపోతే కొట్టుకోవడం, లేకపోతే భయంకరంగా త్రాగి ఎక్కడో చోట పడిపోవడమే. అలాంటి స్థితిలో మరి అసలు నిజంగా చూస్తున్నప్పుడు ఒక రకంగా మనం చూసి బాధపడాలో, లేకపోతే వాళ్ళని చూసి ఈర్ష్యపడాలో తెలియని పరిస్థితులు. నిజంగా ఈ రోజున యవనస్తులు ఎంతగా చెడిపోతున్నారంటే కారణం మద్యం, లేకపోతే భయంకరమైన డ్రగ్స్ ఇలాంటివే కారణం. అయితే ఇలాంటి వాటి గురించి మరి అసలు గవర్నమెంట్స్ పట్టించుకోవు. కానీ క్రైస్తవులుగా మనమే బాధ్యత తీసుకుని వారి గురించి ప్రార్థన చేసినప్పుడు, వారిని గూర్చి మనం మొరపెట్టినప్పుడు దేవుడు కార్యాలు జరిగిస్తాడు. యవనస్తులు మారడం వల్ల దేవుని కార్యాలు చాలా ఉన్నతంగా జరుగుతాయి. యవనస్తుల ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించాలని, యవనస్తుల ద్వారా అనేక మంది జీవితాలను వెలిగించాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. అయితే యవనస్తులు మారాలి అంటే దేవుని వాక్యం ఒకటే కాదు, వారికి మనం ఆయన ప్రేమను రుచి చూపించగలిగితే. యేసు ప్రభు ఎవరు, అసలు యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, మనుషుల కోసం ఆయన ఎందుకు చనిపోయాడంటే ఏ ఒక్కరు వినరు. కానీ అయితే ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభు అసలు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు. నేను నిజంగా నా జీవితం 15వ సంవత్సరం వరకు కూడా అసలు యేసు ప్రభుని నేను అంగీకరించలేదు. ఆ జీవితంలో అసలు యేసు ప్రభుని అంగీకరించి నేను ఇంత భక్తిలో నేను కొనసాగుతానని నేను అనుకోలేదు. నా జీవితంలో ప్రతిదీ కూడా ప్రశ్నగానే మిగిలిపోయేది. అయితే యేసయ్య ఈ రాత్రికాల సమయంలో దేవుడి అసలు నేను నిలవబడతానా, నాకు శక్తి ఉందా, నాకు బలం ఉందా, అసలు నేను ఈ జనుల మధ్య నేను మాట్లాడగలుగుతానా అనుకున్నాను. కానీ అయితే దేవుడు నాకు శక్తినిచ్చాడు, బలమిచ్చాడు. కేవలం అది దేవుని కృప. అయితే ఈ యోహాను సువార్త 8వ అధ్యాయంలో చాలా అద్భుతమైన మాటలు. మరి యేసు ప్రభు గురించి ఇంకా ఏమంటారంటే, మరి యేసు ప్రభుని నీవు దెయ్యము పట్టిన వాడవు, నీవు సమరయుడు అంటారు. సమరయుడు అంటే అసలు ఇశ్రాయేలుతో సాంగత్యమే ఉండదు. అలాంటి యేసు ప్రభుని మరి దూషించడం, భయంకరంగా మాట్లాడడం, శాస్త్రులు పరిచయులు ఎంతగా యేసు ప్రభుని దూషించేవారంటే, ఎప్పుడు యేసు ప్రభు దొరుకుతాడా, ఆయన ఎప్పుడు రాళ్ళతో పట్టి కొడదామని చూసేవారు. ఎందుకంటే యేసు ప్రభు ప్రజల్లో జ్ఞానాన్ని పెంచుతున్నాడు, ప్రజలకి జ్ఞానాన్ని ఇస్తున్నాడు. కాబట్టి వాళ్ళు కనుక జ్ఞానం గలవారైతే వారి యొక్క మనుగడ కొనసాగదు అని యేసు ప్రభుని ఎప్పుడు చూసినా పట్టాలని చూసేవారు. అయితే యేసు ప్రభు సమయం ఇంకనూ రాలేదు కాబట్టి వారి చేతి నుంచి తండ్రి తప్పిస్తానే ఉండేవాడు. అయితే యేసు ప్రభు తండ్రి నిజంగా మరి దుష్టుల చేతుల నుంచి మనల్ని ఏ విధంగా తండ్రిని తప్పించాడో, మనల్ని కూడా దుష్టుడు అనగా అపవాది అనగా సాతాను వాడు అబద్ధికుడు, వాడు ఎప్పుడు వాడి స్వభావాన్ని బట్టి అబద్ధాలు ఆడుతూనే ఉంటాడు. ఈ రాత్రికాల సమయంలో మన జీవితాల్లో దుష్టుని యొక్క స్వభావం ఏమైతే ఉందో ఈ రాత్రికాల సమయంలో మనం విడిచిపెట్టే వాళ్ళగా ఉండాలని దేవుడు స్పష్టమైన విధానంలో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మరి 57వ వచనంలో, అందుకు యూదులు నీ ఇంకను 50 సంవత్సరమైనను లేవే, నీవు అబ్రహామును చూచితవా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, ఈ ప్రశ్న ఎవరైతే వేశారో అంతకుముందే క్రీస్తు పూర్వం యేసు ప్రభు సమాధానం ఇచ్చాడు. నిర్గమకాండము 3వ అధ్యాయం 14వ వచనంలో ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికి సమాధానంగా క్రీస్తు పూర్వమే యేసు ప్రభు సమాధానం ఇచ్చాడు. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనేనని మోషేతో చెప్పాను. చూడండి, మరి మనందరం అయితే టైం లైన్లో ఉన్నాము, కానీ యేసు ప్రభు సమయానికి ముందు ఉన్నాడు, సమయానికి తర్వాత కూడా ఉండేవాడు. ఆయన నిరంతరము యుగయుగాలు జీవించేవాడు. చూడండి, యేసు ప్రభు కనుక ఈ లోకానికి రాకపోతే మనకి బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండేది కాదేమో. యేసు ప్రభు ఈ లోకానికి రాకపోతే మనకు ఒక డేట్ అనేది ఉండేదేమో, కానీ మనకు డేట్ని ఇచ్చిన వాడు యేసు ప్రభు. చూడండి, మరి మొట్టమొదటిగా భారతదేశంలో యేసు ప్రభుని ఎవరు అంగీకరించారంటే, కేరళ రాష్ట్రంలో మొట్టమొదటిగా బ్రాహ్మణుడే యేసు ప్రభుని అంగీకరించారు. యేసు ప్రభుని బ్రాహ్మణులు ఈ రోజున మరి వారు హైయెస్ట్ కులముగాను లేకపోతే వారందరూ చెప్పుకున్న వారే యేసు ప్రభుని అంగీకరించారంటే అది ఎంత గొప్ప విషయం అంటే, మరి తోమా ద్వారా ఇక్కడికి యేసు ప్రభు వార్త వచ్చి ఈ రోజున మరి ఆ బ్రాహ్మణులను అంగీకరించడం అంత
అంత మాత్రమే కాదు, ఈ రోజున మనందరం కూడా యేసు ప్రభువుని ఆరాధిస్తున్నాము అంటే అది కేవలము అనేక మంది యొక్క వారు చేసిన త్యాగము, వారు చేసిన బలియాగము, వారు చేసిన వారి యొక్క పట్టు మరి యేసు ప్రభు యొక్క వార్తను భారతదేశాన్ని కూడా రక్షించాలని, భారతదేశంలో ఉన్న ప్రజలను కూడా రక్షించాలని యేసు ప్రభు యొక్క ప్రేమను పట్టుకుని విలియం కేరీ కానీ మరి అనేక మంది ఈ లోకానికి వచ్చి వెలిగించారు. ఈ రోజున మనం చదువుకుంటున్నామంటే విలియం కేరీ పెట్టిన మరి ఆ యొక్క కాలేజీలు కానీ, ఈ రోజున మనం చదువు నేర్చుకున్నామంటే క్రైస్తవులు ఇచ్చినవే. అయితే క్రైస్తవుడు ఈ లోకానికి వద్దు కానీ క్రైస్తవులు ఇచ్చిన అన్నీ కావాలి. అసలు నిజంగా ఎంత దుర్ఘరమైన పరిస్థితి అంటే ఈ లోకంలో దేవుడు మనిషికి వద్దు కానీ దేవుడు ఇచ్చేవన్నీ కావు. ఈ రోజున మనం దేవుడిచ్చిన గాలి పీల్చుకుంటున్నాం, దేవుడిచ్చిన నీటిని పీల్చుకుంటున్నాం, కానీ దేవుడు వద్దు అనే స్థితిలో క్రైస్తవ సమాజం కూడా ఈ రోజున ఎంత సిగ్గుచేటంటే భయంకరమైన స్థితిలో ఉందంటే, అసలు దేవుడిచ్చే ఆశీర్వాదాలు కానీ దేవుడు మాకు వద్దు. దేవుడు మందిరానికి ఎప్పుడు వెళ్తారంటే ఒక క్రిస్మస్కు కొంతమంది, కొన్ని పల్లెటూరులో అయితే క్రిస్మస్కి అయ్యగారు ఎప్పుడు వెళ్తారంటే ఆఖరి నిమిషంలో వెళ్తారు, ఆమె అనే టైంలో వెళ్తాడు అనమాట. అసలు ఎంత భయంకరమైన స్థితి అంటే అయితే దేవుడు మన అందరినీ కూడా అటువంటి స్థితిలో పెట్టక నిత్యము మరి ప్రతి బుధవారము కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ ప్రతి సమయంలో కూడా దేవుడు ఆయన ఆరాధించే స్థితిలో మనల్ని పెట్టి ఆయన మనకిచ్చిన భక్తిని బట్టి, ఆయన మనకిచ్చిన పరిశుద్ధతను బట్టి, అంత మాత్రమే కాక ఆయన మనందరినీ కూడా రక్షించాలని ఈ లోకానికి వచ్చి ఆయన నిత్య జీవపు వెలుగులోనికి మనందరినీ నడిపించాలని ఆయన ఈ లోకానికి వచ్చి మనందరినీ రక్షించాడు. ఈ కొద్ది మాటలు దేవుడు తన మీకు దీవించి ఆశీర్వదించాడు. ఆమేన్.